అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయబోయేవారు వారి యొక్క ఎమ్మెల్సీ ఓటు అప్రూవ్ అయినదా లేదా అప్రూవ్ అయితే ఏ పోలింగ్ బూత్లో ఉన్నది, ఓటు యొక్క ఓటర్ లిస్టులోని సీరియల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి, మరియు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ ఏమి తీసుకువెళ్ళాలి, మరియు ఓటు ఎలా వేయాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే అసెంబ్లీ ఎలక్షన్లకు ఒకసారి ఓటు నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రతిసారి ఎలక్షన్లు జరిగే ముందు ఓటర్ లిస్టులు ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేసే సమయంలో ప్రతిసారి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మీ ఓటు వివరాలు అంటే అప్రూవ్ అయినదా లేదా, ఒకవేళ అప్రూవ్ అయితే పోలింగ్ బూత్ నెంబర్ అంటే మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో ఆ పోలింగ్ బూత్ నెంబర్, మరియు ఓటర్ లిస్టులో మీ పేరు యొక్క సీరియల్ నంబర్ తెలుసుకునేందుకు మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి పై వీడియోలో చూపిన విధంగా COAP అని సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేయగానే COAP వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మెనూ బార్ ఉంటుంది. ఆ మెనూ బార్ పై క్లిక్ చేస్తే ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ 2024 అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే గ్రాడ్యుయేట్ ఫామ్ 18, టీచర్స్ ఫామ్ 19 అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్లు ఎమ్మెల్సీ ఓటుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. కానీ ప్రస్తుతం అప్లై చేసుకునే అవకాశం లేదు కాబట్టి చివరన ఉన్న ఈ రెండు ఆప్షన్స్ కింద చివరన ఉన్న ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఓటర్ గా అప్లై చేసుకుంటే గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు ఓటర్ గా అప్లై చేసుకుంటే టీచర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఓటును 3 విధాలుగా ట్రాక్ చేయవచ్చు. అందులో మీరు ఎమ్మెల్సీ ఓటుకు అప్లై చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. అది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మీరు అప్లై చేసుకుని ఉంటే F18 0000 అని నంబర్స్, అదే టీచర్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకుని ఉంటే F19 00 అని నంబర్స్ ఉంటుంది. ఈ నంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. అదేవిధంగా అప్లికెంట్ నేమ్, ఎవరైతే ఓటుకు అప్లై చేసుకున్నారో వారి యొక్క పేరును స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఓటుకు అప్లై చేసేటప్పుడు ఎలా అయితే అప్లై చేశారో అలాగే మీ నేమ్ను టైప్ చేసి ఆ నేమ్ ద్వారా కూడా మీ ఓటును ట్రాక్ చేయవచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చిన హౌస్ నంబర్ను బట్టి మీరు ఎమ్మెల్సీ ఓటుకు అప్లై చేసుకునేటప్పుడు ఏ హౌస్ నంబర్ అయితే ఇచ్చారో ఆ హౌస్ నంబర్ ఎంటర్ చేసి ట్రాక్ చేయవచ్చు. అలా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ నంబరు మరియు ఆ పోలింగ్ బూత్ ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబరు ఉంటాయి. ఆ పోలింగ్ బూత్ నంబర్ ద్వారా COAP వెబ్ పేజ్లో పక్కన ఉన్న మెనూ బార్ పై క్లిక్ చేస్తే ఎలక్టోరల్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎలక్టోరల్ రోల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే AP ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ రోల్స్ 2024 అని ఉంటుంది. AP ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ రోల్స్ 2024 అని ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనం కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కి అప్లై చేసిన ఓటర్ లిస్టులు చెక్ చేసుకోవాలి అనుకుంటే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అలా కాకుండా టీచర్స్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకొని ఆ ఓటర్ లిస్టులు మనం చెక్ చేయాలి అనుకుంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఫైనల్ రోల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ ఫైనల్ రోల్ అని,
టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ అయితే టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఫైనల్ రోల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే తర్వాత వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ లో డిస్టిక్ మరియు మీ యొక్క ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఉదాహరణకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అయితే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత డిస్టిక్ అన్న దగ్గర ప్రస్తుతం మీరు ఉంటున్న డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకునేటప్పుడు మీ ఆర్డినరీ రెసిడెంట్ డిస్టిక్ అడుగుతుంది. అక్కడ ఏదైతే డిస్టిక్ ఇచ్చారో ఆ డిస్టిక్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే అక్కడ మీ పోలింగ్ స్టేషన్ నంబర్ మరియు పోలింగ్ బూత్ అడ్రస్ వస్తుంది. పోలింగ్ రోజున ఈ పోలింగ్ బూత్ కు వెళ్లి మీ ఎమ్మెల్సీ ఓటును వేయవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ విధానం బ్యాలెట్ పద్ధతిలో వేయవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇష్యూ చేసిన ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళాలి. అవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా అసెంబ్లీ ఎలక్షన్లలో ఉన్న ఓటర్ కార్డు లాంటి ఐడి ప్రూఫ్స్ తీసుకువెళ్ళవచ్చు. మరియు ఈ ఓటింగ్ విధానంలో మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఈ బ్యాలెట్ పేపర్లో పోటీ చేసే వారి యొక్క సీరియల్ నంబర్ మరియు పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు మరియు అభ్యర్థి ఫోటో ఉంటాయి. ఈ అభ్యర్థి ఫోటో ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. ఈ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనం ఎవరికైతే ఏ అభ్యర్థికి అయితే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో 1 అనే నంబరు వేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ ప్రాధాన్యత ఓటు వేయదలిచిన వారి ఎదురుగా ఉన్న బాక్సులో 2వ నంబర్ వేయాలి. అలా వరుసగా ప్రాధాన్యత నంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నెంబర్ మాత్రమే వేయాలండి. నెంబర్ నేమ్స్ కానీ రోమన్ అంకెలు కానీ వేయకూడదు. మరియు కొట్టివేతలు ఉండకూడదు. మరియు 1, 2 నెంబర్లు బాక్స్ మధ్యలో వేయాలి. అటు చివర ఇటు చివర కింద పైన అలా వేయకూడదు. కరెక్ట్గా మధ్యలో వేయాలి. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ మీకు ఏ విధంగా ఫోల్డ్ చేసి ఇచ్చారో అదే విధంగా ఫోల్డ్ చేసి బాక్స్లో వేయాలి. అదేవిధంగా ఈ నెంబర్ కూడా మన సొంత పెన్ను పెన్సిల్ వాడరాదు. పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన స్కెచ్ లేదా పెన్నుతో మాత్రమే వేయాలి. అందరికీ ఒకే నంబర్ వేయకూడదు. అంటే పోటీ చేసే అభ్యర్థులు అందరికీ ఒకే నంబర్ వేయకూడదు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో వేలిముద్రలు కానీ సంతకం కానీ చేయరాదు. టిక్ మార్కులు పెట్టకూడదు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ బయటికి తీసుకువెళ్ళకూడదు. అలా తీసుకువెళ్తే కేసు ఫైల్ చేస్తారు. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.